నిజామాబాద్ పట్టణంలో మా గణేష్ గుప్తా గారి యొక్క నాయకత్వంలో వీధిన గల్లిన మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నా ద్వారా ప్రచారం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా మంచి స్పందన ఉంది. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేకపోవడం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న కష్టాలు మాకు చెప్తా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అన్ని సౌకర్యాలు ఏర్పడితే మాకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు మోసం చేసి గెలిచింది కాబట్టి ఆ మోసాలు ప్రజలకు వివరిస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలకు కూడా మంచి స్పందన ఉంది. ప్రజల్లో ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని మర్చిపోయే పరిస్థితి లేదు. వారు చేసిన మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ ప్రతి ఒక్కరికి అందించి వారి యొక్క పేరు ప్రతిష్టలు చిరస్థాయి ఉండిపోయేలా చేసుకున్నారు. మరి ప్రజల్ని మోసం చేసి గద్దెరెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 5 నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడుస్తున్నా ప్రజలకు పోయి ఏ ఒక్క గ్యారంటీ అమలుపరచడం లేదు. ప్రజలు అసంతృప్తితో చాలా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు ఆ కోపాన్ని, ఆ ఆగ్రహాన్ని మరి వచ్చే 13వ తేదీ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నమ్ముతా ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. ప్రజలు ఆ విధంగా ఉన్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు గణేష్ గారికి. వారు ఈరోజు మొదటి నుంచి ప్రచార సమయంలో ముందుకెళ్తూ ఉన్నారు. నిజామాబాద్ పట్టణంలో మరి ప్రతి వీధిన ప్రతి గల్లీలో వారు వారి అంశాలు మా కూడా చైర్మన్ గారు, తర్వాత పార్టీ అధ్యక్షులు, సుబ్రహ్మణ్య సంఘం జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇదే ప్రచారం ముగిసే డేట్ వరకు తప్పకుండా కొనసాగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి నిజామాబాద్ టౌన్లో, నిజామాబాద్ అర్బన్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మేయర్ని సాధిస్తుందని చెప్పి నేను ఆశిస్తాను. ధన్యవాదాలు. భాగంగా నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మేము గడప గడపకు ప్రచారం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజను, 2 డివిజన్లు మేము తిరుగుతూ ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి భారీ మద్దతు ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి 13వ తేదీ వచ్చే ఎన్నికల్లో విజయం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ప్రజలకు. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాట నమ్మి మేము మోసపోయినాం, మాకు వచ్చే లాభాలు రావడం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా తీర్చలేదని చెప్పేసి వారు కోపంతో ఉన్నారు. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికి కొన్నంత ధైర్యాన్ని ఇవ్వాలి, కొన్నంత అండగా నిలవాలి, మాకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. తప్పకుండా మేము కారు గుర్తుకే ఓటేసి మరి కేసీఆర్ గారికి మద్దతు పలుకుతాం, బాజిరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా ఓటేయాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మి తొందరగానే మీరు గుర్తించుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఓటేసి గెలిపించినట్టయితే కేసీఆర్ గారికి కొండంత అండ వస్తుంది, ఢిల్లీలో కొట్లాడేటటువంటి సత్తా కూడా ఉంటుంది. కాబట్టి ఆ మాట మీరు నమ్మి కేసీఆర్ గారికి తిరిగి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి నగర ప్రజలకు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. సందర్భంగా నిజామాబాద్ అర్బన్ పరిధిలో గణేశన్ గారి ఆధ్వర్యంలో క్యాండిడేట్ అయినటువంటి బాజిరెడ్డి గారు, గోవర్ధన్ గారు పార్టిసిపేట్ అయ్యారు. 45వ డివిజన్ మరియు 22వ డివిజన్ 2 డివిజన్లు కూడా గడప గడపకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. గడిచిన 4 నెలల నుంచి కాంగ్రెస్ని నమ్మి ఓటేసినందుకు ప్రజలు చాలా అంటే వాళ్ళు టీఆర్ఎస్ మొగ్గు చూపుతున్నారు. ఈసారి ఈ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని అందరూ అంటూ మాకు గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థిని గెలిపించాలి, బాజిరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్థానిక అర్బన్ కాన్స్టిట్యున్సీలో 45 మరియు 22 డివిజన్లో మాజీ ఎమ్మెల్యే గణేశన్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థి గోవర్ధన్ గారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చెప్తున్న ప్రజల విషయం ఒకటే, ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధపు హామీలు ఇచ్చింది, ప్రజలను మోసం చేసింది. మాకు వాళ్ళ గుణం ఇది 5-6 నెలల్లో బయటపడిపోయింది. కాబట్టి ఈసారి తప్పు చేయం, మేము ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తాం, బాజిరెడ్డి గవర్నర్ భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. మేము డోర్ డోర్ పోయినప్పుడు కూడా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే తెలిసిపోతుంది, అరే అన్న మేము తప్పు చేసిన ఫీలింగ్ కూడా వాళ్ళలో కలుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మన బాజిరెడ్డి గవర్నర్కి భారీ మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాము. అలాగే భారీ మెజార్టీతో గెలిపిస్తే కూడా గవర్నర్ కొట్లాడే తత్వం ఉన్న మనిషి కాబట్టి
ఢిల్లీకి వెళ్ళి మనకు కావాల్సిన నిధులు కొట్లాడి తీసుకొస్తారని ప్రజలకు కూడా నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. మన బాధ్యత గవర్నర్ బాధ్య మెజార్టీతో గెలవాలని మేమందరం ఆశిస్తున్నాం. అందరం వెయిట్ చేస్తున్నాం ఎలక్షన్ ఎప్పుడు వస్తారు పోయి లైన్లో పడి మరీ గట్టిగా కారు గుర్తు కోటేస్తామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే ఊపుతో ఖచ్చితంగా బాధ్యత గవర్నర్ గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, కారు గుర్తుకే.